ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. ఆది శంకరాచార్యుల గారు రచించిన శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వాన్ని, వారి దివ్య సౌందర్యాన్ని వర్ణించే అద్భుతమైన స్తోత్రం ఉమామహేశ్వర స్తోత్రం. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుతరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం నారాయణీనాచిత పాదుకాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతిపాటిగ విలేపనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం జగత్పతిభ్యాం జయ విగ్రహాభ్యాం జంబారిముఖి అభివందితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం పంచాక్షరీ పంజర రంజితాభ్యాం ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం అతిసుందరాభ్యాం అత్యంతమాసక్త హృదంబుజాభ్యాం అశేషలోకైక హితంకరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం కలినాశనాభ్యాం కంకాలకల్యాణ వపుతరాభ్యాం కైలాసశీల స్థితదేవతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం అశేషలోకైక విశేషితాభ్యాం అకుంఠితాభ్యాం స్మృతిసంవృతాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం రతవాహనాభ్యాం రవీందువైశ్వానరలోచనాభ్యాం రాకాశశాంకాభ ముఖాంబుజాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం జటిలందరాభ్యాం జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం జనాతనజోద్భవ పూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం బిల్వచ్చదా మల్లికదామవృద్భ్యాం శోభావతి శాంతవతీశ్వరాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యాం సమస్తదేవాసురపూజితాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం భక్త్యా పఠేద్వాదశకం నరూయః చ సర్వసౌభాగ్యఫలాని భుక్తే శతాయురాంతే శివలోకమేతి इति श्री शंकराचार्य विरचिता
ఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రాన్ని చేయడం వలన వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత, సకల సౌభాగ్యాలు మరియు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించి చివరకు శివలోకాన్ని చేరుకుంటారు. శివపార్వతులు అత్యంత సుందరంగా ఉంటారు. వారి హృదయాలు ఎల్లప్పుడూ కూడా భక్తులపై ప్రేమతో నిండి ఉంటాయి. సమస్త లోకాలకు మేలు చేసేవారు మరియు భక్తుల భయాలను పూర్తిగా పోగొట్టే ఆ శివపార్వతులకు నమస్కరిస్తున్నాను అని అర్థము. సరసమైన ఉత్సవములు కలవారికి, నమస్కరించిన వారి కోరికలను తీర్చే వరమిచ్చే వారికి, నారాయణుచే పూజించబడిన పాదుకలు కలవారికి ఆ శంకర పార్వతులకు వందనములు. వృషభాన్ని వాహనంగా కలవారికి, బ్రహ్మ విష్ణు ఇందులచే చక్కగా పూజింపబడే వారికి, విభూతి మరియు గంధమును శరీరానికి పూసుకున్న వారికి ఆ శివ పార్వతులకు నమస్కారాలు. జగత్తుకు ఈశ్వరులైన వారికి, జగత్తుకు ప్రభువులైన వారికి, జయప్రదమైన విగ్రహములు కలవారికి, ఇంద్రుడు మొదలైన వారిచే వర్ణించబడే వారికి ఆ శంకర పార్వతులకు వందనములు. సంసార వ్యాధికి గొప్ప ఔషధాల వంటి వారికి, నమశివాయ అనే పంచాక్షరి మంత్రమనే పంజరంలో విహరించే పక్షుల వంటి వారికి, ప్రపంచ సృష్టి స్థితి లయ కారకులైన వారికి ఆ శంకర పార్వతులకు వందనములు. అతి సుందరమైన రూపం కలవారికి, పరస్పరం అనురక్తమైన హృదయ పద్మములు కలవారికి, సమస్త లోకాలకు మేలు చేసేవారికి ఆ శంకర పార్వతులకు వందనములు. కలిదోషాలను నాశనం చేసేవారికి, కంకాలము మరియు కళ్యాణప్రదమైన శరీరములను ధరించిన వారికి, కైలాస పర్వతంపై వెలసిన దేవతలకు ఆ శివపార్వతులకు నమస్కారములు తెలియజేస్తున్నాను. అశుభాలను పోగొట్టే వారికి, సమస్త లోకాల్లో శ్రేష్ఠులుగా ఎంచబడే వారికి, ఎన్నడూ తడబడని వారికి, స్మరణ ద్వారా పొందబడే వారికి ఆ శంకర పార్వతులకు వందనములు. రథమును వాహనంగా కలవారికి, సూర్య చంద్ర అగ్నులను కన్నులుగా కలవారికి, పున్నమి చంద్రుని వంటి ముఖ పద్మములు కలవారికి ఆ శంకర పార్వతులకు వందనములు. జటాజూటమును ధరించిన వారికి, ముసలితనం మరియు మరణం లేని వారికి, విష్ణువు మరియు బ్రహ్మలచే పూజించబడే వారికి ఆ శంకర పార్వతులకు వందనములు. 3 కన్నుల కలవారికి, బిల్వపత్రాలు మరియు మల్లెపూల మాలలు ధరించిన వారికి, శోభను మరియు శాంతిని ఇచ్చే ఈశ్వరులకు ఆ శంకర పార్వతులకు వందనములు. జీవులందరినీ పాలించే వారికి, ముల్లోకాలను రక్షించాలనే దీక్ష కలిగిన హృదయం కలవారికి, సమస్త దేవతలచే మరియు అసురులచే పూజించబడే వారికి ఆ శంకర పార్వతులకు వందనములు. శివ పార్వతులపై ఉన్న ఈ 12 శ్లోకాల స్తోత్రాన్ని ఎవరైతే 3 సంధ్యల్లో భక్తితో పఠిస్తారో వారు సర్వ సౌభాగ్యాలను పొందుతారు, 100 ఏళ్ళు జీవించి చివరకు శివలోకాన్ని చేరుకుంటారు అని ఈ ఉమామహేశ్వర స్తోత్రము ఫలశ్రుతి చెప్పబడింది.